హాయ్ అండి. ఇప్పుడు మనం చక్కెర పొంగల్ చేసుకుంటాము. చక్కెర పొంగలకు పావు కిలో బెల్లం, చిన్న గ్లాసుల పాలు, చిక్కటి పాలు. మనం 2 గంటలు పప్పును బియ్యం 2 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక ఎక్కువ పోసుకోవాలి. ఎక్కువ పోసుకొని ఇట్లా పప్పు చక్కెర పొంగల్ అంటారు కదా, దేవుళ్ళకి నైవేద్యాలు పెట్టడానికి. ఇప్పుడు అన్నం ఉడికేటప్పుడే మనం పాలు పోసుకోవాలి. పాలు పోసుకొని అన్నం మొత్తం ఉడికినాక మనం బెల్లం వేసుకున్నాం. చక్కెర పొంగల్ దేవుళ్ళకు నైవేద్యం. అన్నం ఇట్లా మొత్తం దగ్గర పడాలి, నీరు ఉండద్దు. నీరు ఉంటే మళ్ళీ నీరు ఉడుతుంది. ఇప్పుడు మనం బెల్లం వేసుకున్నాం. గ్లాసుల బియ్యానికి పావు కిలో బెల్లం, పావుసరి బియ్యానికి పావుసరి బెల్లం. ఇది నీరు అంతా ఇగ్గేటట్టు మెత్తగా ఇచ్చి ఉడకాలి. ఇది నీరు మొత్తం పోవాలి. నీరు మొత్తం పోయినాక అప్పుడు బంద్ చేసుకోవాలి. ఎంతో దేవునికి ఇష్టమైన చక్కెర పొంగలు రెడీ అయిందండి. గ్యాస్ బంద్ చేసుకుందాం. ఇట్లా దగ్గర పడాలి మంచిగా. పావుసరి బియ్యం, పావు కిలో బెల్లం, చిన్న పాల ప్యాకెటు అంతా గింతంతా పెసరపప్పు, పప్పు బియ్యం అన్నీ కడుక్కొని 2 గంటల సేపు నానబెట్టుకున్నాక సిమ్లో పెట్టుకోవాలి. పొయ్యి మీద సిమ్లో పెట్టుకొని మొత్తం అన్నం ఉడికినాక బెల్లం వేసుకోవాలి. సగం ఉడికినాక పాలు పోసుకోవాలి. చక్కెర పొంగల్ అంటారు కదా, దేవుళ్ళ కాడ పెట్టేటి. ఇప్పుడు చక్కెర పొంగల్ మీకు చూపించిన దేవుని కాడ నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఇది మంచిగా ఎంతో కమ్మగా ఉంటుంది. అన్ని దేవుళ్ళకి ఇష్టం ఇది చక్కెర పొంగల్ అంటే. నచ్చితే లైక్ చేయండి, నలుగురు షేర్ చేయండి.